చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు ఉదాహరణగా ఇలా పెట్టి మరి అంటే మట్టి, రాళ్ళు ఇవన్నీ లేయర్స్‌గా భూమి లోపల ఉండే లేయర్స్ అన్నమాట అన్నిటిని ఇక్కడ పెట్టి మరి డిస్‌ప్లేలో చూపిస్తా ఉన్నారు. ఏంటి ఈ కార్యక్రమానికి తీసుకోవడానికి కారణం ఏంటసలు? ఈ ప్రోగ్రామ్ ఎలా ఈ తరహాలో చేయటం, ఈ 10 ఏళ్లలో నేను ఇది 4వసారి చేయటం. ఆఖరి ప్రోగ్రాం 2019లో చేశాను ఇక్కడ. అప్పుడు నెల రోజులు చేశాను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పూర్తి సమయాన్ని గ్రామంలో ఎండిపోతున్న బోర్లు వాళ్ళకి, నీటి కొరత ఉన్న వాళ్ళకి నా సమయాన్ని నెల రోజులు కేటాయించాను. ఇది మొన్న 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ నెలలో చేస్తున్నాను. మా సేవ కార్యాలయానికి ఎక్కువ మంది బోర్లు ఎండిపోతున్నాయండి, డబ్బులు లేవు బోర్ వేయించడానికి, పంట సగంలో ఎండిపోయింది అన్నారు. అది నిజానికి ఎంత నీరు మనం వాడి తక్కువ ఆదాయం సంపాదిస్తున్నాం. వరి చేలికి స్టాండింగ్ వాటర్ ఇంత పెడతారు, ఇంత నీరు ఎప్పుడు ఉంటుంది కోత వరకు. సో ఇంత పెట్టి నీళ్ళు పెట్టి వాళ్ళు సంపాదించేది 6 నెలలకి 25,000 రూపాయల నుంచి 30,000, అంటే నెలకి 5,000 రూపాయలు. ఒక కూలీ పని బయట చేయకుండా ఆయన పొలంలో చేసుకుంటున్నాడు రైతు. అంతకుమించి ఆదాయం లేదు కదమ్మా. వరిలో ఆదాయము 25,000 నుంచి 30,000కి మించి ఎక్కడా లేదు 2 రాష్ట్రాల్లో ఒక సీజన్లో. ఈ డబ్బుల కోసం ఆయన పనిచేస్తున్నాడు. అంత నీళ్లు వాడక్కర్లేదు అని చెప్పడానికి మా సిద్ధాంతాలు, పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయము, సుభాష్ పాలేకర్ కృషి విధానాలు ఉన్నాయి. రెండోది, ఉన్న బోరు అసలు ఎండిపోకుండా ఉండంటే ఏం చేయాలి, ఎండిపోయిన బోర్లోకి నీళ్ళు ఎలా తెప్పించాలి, 2 విషయాలు ఇక్కడ. ఈ 2 విషయాలకి 2 నమూనాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇక్కడికి వచ్చేసరికి తెల్లారుజామున వర్షం పడింది. అవును, ఆ వర్షం నీళ్లు కూడా లోపల ఎలంకిని మీకు చూపిస్తాయి ఇక్కడే. ఇది ముందు నేను చేసింది ఇది మన కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ హాల్స్లో చాలా మంది 300 ఇళ్ళు ఉన్న చోట నెలకి ట్యాంకర్లకి 75,000 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. నిన్న నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నార్సింగ్ నుంచి, తర్వాత ల్యాంకో హిల్స్ నుంచి, నిజాంపేట, కుకట్పల్లి, అమీర్పేట ఈ ఏరియా కంప్లీట్ డ్రై అయిపోయిందని చెప్తున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇది ఉన్న వాస్తవం. ఎంతసేపు డబ్బులుంటే ఇంకా లోతుకి వెళ్దాం, నీళ్లు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు వానాకాలంలో వానదేవుడు మనకి ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నాడు, దానికి ఏం ఛార్జ్ చేయట్లేదు. అదే ప్రభుత్వం అయితే నీటికి బిల్లు వేస్తుంది, అవును, దీనికి బిల్లు లేదు. ఈ నీళ్లు దాచుకుందాం అన్న ఆలోచన కావాలి. ఇప్పుడు దాహం వేసినప్పుడు మనకి ఇంట్లో 2 రోజులకు ఒకసారి పంపు వస్తుంది. ఎన్ని నీళ్ళు కావాలో మనకి ప్లాన్ ఉంది, దాచుకుంటున్నాం. మరి పంట పండించడానికి ఎన్ని నీళ్ళు కావాలి దానికి ప్లాన్ లేదు. దానికంటే మనకున్న పొలంలో 10% చెరువు తవ్వుకోవాలి. ఓకే, అది బేసిక్ ఫండమెంటల్. అలా తవ్వుకుంటే ఏముందంటే పోలవరం ప్రాజెక్ట్తో సమానం అది, లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమానం. అది నా పొలంలో ఉంటుంది. నాకు 15 ఏళ్ళ నుంచి నీటి కొరత రాలా. నా పొలంలో ఎప్పటికీ 25 మంది పనిచేస్తారు, 15-20 మంది సందర్శకులు వస్తారు. అంటే సుమారుగా 40 మంది భోజనాలు అవుతాయి. ఎప్పుడు నీటి కొరత రాలా. ఆవులకి, స్నానాలకి, బట్టలకి అన్నీ కూడా నాకు చెరువే కాపాడుతుంది. నా పొలంలో చెరువు. అది ఎంత చేసుకున్నా నేను పాలేకర్ గారు చెప్పిన దానికన్నా ఒక 5%, 15% చెరువు ఉంటుంది నా పొలంలో. ఇది చెరువు తవ్వుకుంటే వర్షాకాలంలో వానదేవుడే నింపుతాడు దాన్ని. ఒకసారి వర్షాకాలం నీళ్లు దాచుకుంటే 2 సంవత్సరాలు బోర్ ఎండిపోదు. కాలం రాకపోయినా మన ప్రభుత్వాల మీద మనం ఆధారపడుతున్నాం నీళ్ళు కోసం. ప్రకృతి మీద ఆధారపడమంటా నేను. ఆధారపడమంటే ప్రతి చోట ఇప్పుడు మనకి 10 ఎకరాల భూమి ఇక్కడ ఉందనుకోండి, ఆకాశంలో 10 ఎకరాలు ఉంది మనకి భూమి, అంతే కదా. ఆ నీళ్ళకి ఇక్కడ పడేది. ఆ 10 ఎకరాల భూమిలో నీళ్ళని దాచుకోవట్లా, మనం వదిలేస్తున్నాం. మేము బోర్ వేసామండి, ఎండిపోయిందండి, సమ్మర్లో రావట్లేదు, వర్షాకాలం వస్తుందంటారు. మా పక్కన వాగు వెళ్తుందండి అంటారు. ఆ వాగులో నీళ్ళు వెళ్తున్నాయి, సంపద అది. దాన్ని కట్టడి చేసి దాచుకోవాలి. ఒక రోజుకి బిందులో నీళ్ళు ఎలా దాచుకుంటున్నామో ఒక రోజు బతకటానికి, సంవత్సరం మొత్తం పంట పండించని బతకటానికి నీళ్ళు దాచుకోవట్లా. సింపుల్. ఇది సైన్స్ ఏం లేదు, సెన్సే. అది కోల్పోయాం మనం. దానికి ఇప్పుడు ఇలా కూర్చోవడం వల్ల ఒక 2,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగాం. నా సమయాన్ని దీనికి కేటాయిస్తాం. ఇది ఈ సంవత్సరం చేసిన కాదు, ఇది 4వసారి చేయటం. ఇది యాక్చువల్గా ఒక నెల రోజులు చేయాలనుకున్నాము, కానీ పిఠాపురంలో మట్టి విగ్రహాల క్యాంపెయిన్ నడుస్తుంది ఒక పక్కన. ఎంటైర్ స్టేట్ మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాన్ చేయాలని ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి. సో దానివల్ల కుమ్మర్లకి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పిఠాపురంలో ప్లాన్ చేయబోతున్నాం. అక్కడ ఎవరైనా సరే మట్టితో విగ్రహం ఎలా తయారు చేయాలి నేర్పిస్తాం. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అవుతున్నాయి కదా, దీనివల్ల 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం.
ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో. ఆ ప్లేస్ లో కుమ్మరులకి మనం పని ఇచ్చామనుకోండి, ఎంత డబ్బులు చేతి వృత్తులు బతుకుది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాదులు లేడు. అది మనం గడ్డితో తయారు చేస్తారు. ఓకే. గడ్డి, మట్టి, వెదురు ఇవన్నీ ప్రతి గ్రామంలో దొరికే వస్తువులే. వీటికి మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చేది ఏం లేదు. గ్రామంలో దొరికే వస్తువులతోనే గ్రామంలోనే విద్య నేర్పించామనుకోండి, డబ్బులు గ్రామంలో ఉంటాయి. లేదా ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కూడా విదేశీ సంస్కృతి, పెట్టుబడిదారులకు డబ్బులు వెళ్తున్నాయి. పోనీ దాంతో విగ్రహం చేపిస్తే చెరువుకు మంచిదా అంటే చెరువుకు మంచిది కాదు, చెరువు మీద ఆధారపడే జీవరాశులకి మంచిది కాదు. సరే, ఆంధ్రప్రదేశ్ లోనే అంత బిజినెస్ అవుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ 3,000 ప్యారిస్ ఇక్కడ పరిస్థితి 3,000 కోట్లు. ఇక్కడ ఎక్కువ కదా. 3,000 కోట్లు అండి. అక్కడ 1,500 కోట్లు, ఇక్కడ 3,000 కోట్లు. నేను చెప్పేది చాలా తక్కువ సంఖ్య అమ్మా. అదే సార్. ఒక్కొక్క విగ్రహం ఎంత ఉంది అనుకుంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు ఉన్నాయి. 1,00,000 పైన కూడా. మరి దానికి వాడే మెటల్స్ ఏవైతే ఉన్నాయో, కాడ్మియం, కోబాల్ట్, ఆర్సెనిక్, రెడ్ ఆక్సైడ్ ఇవన్నీ వేసుకోవటం వల్ల పక్షులు ఆ నీళ్లు తాగితే చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి. జంతువులు చెరువులో నీళ్లు తాగితే ఊరుల్లో, మనం ఆ పాలు తాగితే మనకి క్యాన్సర్ వస్తుంది. ఎవరికి ఏ జబ్బు అలవాట్లు లేవండి వాడికి క్యాన్సర్ వచ్చిందండి అంటారు చూసారా? ఇదే కారణం. హెవీ మెటల్స్ మనం రోజు తీసుకునేది. ఇది 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఇప్పుడు విధ్వంసం కాదు. 40 ఏళ్ళ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే పండుగలు చేసుకుంటున్నాం మనం. ఇది స్వతంత్ర ఉద్యమంలో ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ సామూహిక పండుగలు ఎందుకు చేశారంటే ఐక్యమత్యం కోసం ఇలాంటివన్నీ చేసి వేదికలు చేయటానికి అది చేశారు. ఆ రోజు చేసింది ఆయన మట్టి విగ్రహమే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. తర్వాత మనం ఆర్భాటము ఇవన్నీ కలర్ఫుల్ గా ఉండాలని ఇవి తీసుకొచ్చారు. దాంట్లో పవిత్రత ఉండదు.